సివిల్ సప్లైకి సంబంధించి సివిల్ సప్లైలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ఈరోజు సివిల్ సప్లై ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడానికి వచ్చారు. వీళ్ళు ప్రభుత్వం తమకు హమాలీ ఛార్జీలు పెంచాలని దానికి సంబంధించిన జీవో ఛార్జ్ చేయాలని వీళ్ళు కోరుతున్నారు. దీనికి సంబంధించిన హమాలీ సంఘం ప్రతినిధులు మనతో పాటున్నారు. సార్ నమస్తే, ఏం జరిగింది? ఈరోజు హమాలీ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని గతంలో జరిగిన ఒప్పందం ప్రకారము హమాలీ రేట్లను పెంచి ఏరియర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం జరిగింది. వాస్తవానికి చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలే. గత ప్రభుత్వాల కాలంలో కూడా 3 నెలలకో 4 నెలలకో హమాలీ రేట్లు పెరిగి జీవో విడుదల చేసిండ్రు. ఈసారి మాత్రమే ఈ ప్రభుత్వం దానికి కావాలన్న పద్ధతిలో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక సంవత్సరం కాలం పాటు హమాలీ రేట్లు పెంచకుండా అదేవిధంగా జీవో విడుదల చేయకుండా కాలయాపన చేసినందుకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ప్రభుత్వానికి ఇప్పుడు మెమోరాండం కూడా ఇచ్చినాం. దాని 15 రోజుల్లోపు తప్పనిసరిగా మీ అందరికీ ఏరియర్స్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడు డైరెక్టర్ గారు మీద చెప్పడం జరిగింది. మెమోరాండం కూడా తీసుకున్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని చూస్తే మనం కూడా నిర్ణయం చేసినాం, మనం కూడా చెప్పినాం, మీకు మేము డెడ్ లైన్ విధిస్తున్నాం. ఎందుకంటే సమ్మె చేస్తున్నాము 1వ తారీఖు నుంచి జనవరి 1 ఫస్ట్ నూతన సంవత్సరం సందర్భంగా 1వ తారీఖు నుంచి సమ్మె చేస్తాం. కాబట్టి అంతలోపటి ఇవ్వాలని అంతలోపే జీవో వస్తుంది, తప్పనిసరిగా మీకు పెంచి అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి డైరెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు చెప్తే, అదేవిధంగా ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాని జీవో దాన్ని ఆమోదించాలి. ఆ ఫైల్ని ఇక్కడ పంపించలేదు. వాళ్ళు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీలో ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనా మనకు అవసరం లేదు, మనం పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకుంటాం. దాదాపుగా సంవత్సరం కాలం ఓపిక పట్టినాం. ఈరోజు ఓపిక పట్టకుండానే మీరందరూ కూడా మన హమాలీ కార్మికులందరూ కూడా ఉత్సాహంతో ఉద్రేకంతో ఆలోచనతోటే ఈరోజు ఒక రకమైనటువంటి ప్రభుత్వం మీద అదేవిధంగా అధికారుల మీద మనం ప్రెషర్ విధించడం జరిగింది. అది మామూలు విషయం కాదు, తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా జరగాల్సిందే. మన సమస్యల్ని పరిష్కారం చేయకుండా కాలయాపన చేసినటువంటి అధికారులకు మనం పెద్ద ఎత్తున కూడా హెచ్చరిక చేసినాం, మెమోరాండం ఇచ్చినాం. ఏదేమైనా ఈరోజు చేసినటువంటి కార్యక్రమం వల్ల రేపు 1వ తారీఖు లోపే మన అందరికీ జీవో విడుదల చేయడంతో పాటు అవన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమ్మె ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏదైతుందో సంపూర్ణంగా విజయవంతమైందని, ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావత్తు హమాలీ సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కామ్రేడ్ సార్, ఇప్పుడు హమాలీకి ఛార్జ్ ఎంత ఇస్తున్నది గవర్నమెంట్, మీరెంత కోరుతున్నారు? ఆల్రెడీ రేట్లు పెరిగినాయి. గత అక్టోబర్ 4వ తారీఖు నాడు కమిషనర్ గారి సమక్షంలో చర్చలు జరిగినాయి. కమిషనర్ గారు అంగీకరించడం జరిగింది వాళ్ళ రేట్లు పెంచడానికి. కానీ అదే రకంగా దసరా బోనసు, స్వీటు, యూనిఫాము, స్వీపర్లకు సంబంధించినటువంటి వేతనం, వీటన్నిటి మీద కూడా కమిషనర్ గారు అంగీకరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలోనైనా కూడా చర్చలు జరిగిన తర్వాత నెల 15 రోజుల్లో జీవో వచ్చి ఎన్ని నెలలైతే బకాయి హమాలీలకు చెల్లించాలనో ఆ బకాయిలతో సహా జీవో వచ్చి చెల్లించేటటువంటి ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ ఈసారి ఒక దుర్మార్గం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక 3-4 నెలల్లో చర్చలు జరిగేవి, 3-4 నెలల్లో రేట్లు సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఈసారి జనవరి 1వ తారీఖు పెరగాల్సినటువంటి రేట్లు మళ్ళీ వాళ్ళ జనవరి వస్తూ ఉన్నది, ఇప్పటికి కూడా పెరగలేదు. పెరిగినా ఆ జీవో రాలేదు. కాబట్టి సంవత్సరం కాలానికి సంబంధించినటువంటి ఎరియర్స్ చెల్లించాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి చెప్పినాం. ఒకవేళ చెల్లించకపోతే కనుక 1వ తేదీ నుంచి నూతన సంవత్సరం నుంచి సమ్మెలోకి పోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి హమాలీలు, స్వీపర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. రెండోది, ఇవాళ మేము అడుగుతున్నది కమిషనర్ గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్కి కానీ థర్డ్ పార్టీ పద్ధతుల్లో, అంటే ఒక సంస్థకు కార్మికుడికి సంబంధం లేనటువంటి ఒక పని చేసేటటువంటి కార్మికుడికి కూడా ఇవాళ ఈఎస్ఐ సౌకర్యం అమలు చేస్తున్నారు, ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేస్తున్నారు. కానీ వాళ్ళ సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేసేటటువంటి హమాలీలు కానీ స్వీపర్లు కానీ డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారా వేతనాలు తీసుకుంటూ కార్పొరేషన్ కట్ చేసినటువంటి పిఎఫ్ను అనుభవిస్తూ ఇవాళ కార్మికులు సివిల్ సప్లై కార్పొరేషన్లో డైరెక్ట్గా పనిచేస్తున్నారు. మరి ఇంట్లో డైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇన్సూరెన్స్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. మేము చర్చల్లో కమిషనర్ గారికి అడిగినప్పుడు నెల రోజుల్లో
మీ యూనియన్ నాయకత్వాన్ని పిలుస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీలను పిలుస్తాం, ఎవరైతే ఈఎస్ఐకి కూడా ఎలిజిబులో వాళ్ళకు కూడా మేము అమలు చేసేటటువంటి ఆలోచన చేస్తామని కమిషనర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. కానీ 3 నెలలు అవుతున్నా కనీసం ఇన్సూరెన్స్ కంపెనీలను పిలవలేదు, మన యూనియన్ నాయకత్వాన్ని పిలవలేదు, మాట్లాడలేదు. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు చొరవ తీసుకొని, ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం, కుటుంబ సభ్యులందరికీ కూడా మినిమం 10 లక్షలకు తగ్గకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేయాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు వారం రోజుల్లో జీవో ఇస్తామని డైరెక్టర్ గారు హామీ ఇచ్చారు. అందరి సమక్షంలో డైరెక్టర్ గారు బయటకు చెప్పడం జరిగింది. మేము 1వ తేదీ వరకు టైం ఇస్తున్నాం. 1వ తేదీ నాడు కొత్త జీతాలు కనుక హమాలీల అకౌంట్లో పడకపోతే ఖచ్చితంగా సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. అధ్యక్షుడు గుంపెల్లి మునీశ్వర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సివిల్ సప్లై హమాలీ యూనియన్ మొత్తం ఉన్న హమాలీల కార్మికులందరికీ ఈ యొక్క ఆఫీస్ భవన్ ముట్టడికి రావడం జరిగింది. ఈ యొక్క సమస్య పరిష్కారం కొరకు ఏఐటీసీ, సిపిఐ పార్టీ కూడా నిరంతరం మనకు అండగా ఉండి కార్మికుల శ్రేయస్సు కొరకు పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఏఐటీసీ మరి ఇలా మనకు చేసిన పోరాటాలు, ఉద్యమాలు చేసిన సాధించుకున్న రేట్లను ఈరోజు సంవత్సరం కావచ్చున్నాం కానీ జీవో ఇవ్వకుండా మరి కార్మికుల ఇబ్బందికి గురి చేస్తున్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జీవోను విడుదల చేసి కార్మికులందరికీ కూడా పెంచిన రేట్ల జీవోను విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కనుక చేయకపోతే మాత్రం రేపు 1 నుంచి వచ్చే జనవరి నుంచి మాత్రం తప్పనిసరి సమ్మె చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ముగిస్తున్నాం.